ఓకే షూట్ అయిపోయిందిరా ప్రొసీజర్. సో స్పర్మ్ అండ్ ఎగ్ రెండు బాగున్నప్పటికీ ట్యూబ్స్ మంచిగా ఉంటేనే రెండు కలిసి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో అది చూసుకోవడానికి ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే కదా రెండు కలిసేది. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకోవడానికి ఒక టెస్ట్ ఉంది. దాన్నే ట్యూబ్ టెస్ట్ ఆర్ హిస్టోసాల్పింజోగ్రామ్ అంటాం. సో ఇది ఎప్పుడు చేస్తామంటే యూజువల్గా 7th, 8th ఆర్ 9th డే ఆఫ్ పీరియడ్ మనం చేస్తాము. సో ఆ రోజు మనం పేషెంట్ని పిలిచి ఒక డై సర్విక్స్ ద్వారా పాస్ చేసి యుట్రస్ నుంచి ఈ ట్యూబ్స్ లో నుంచి బయటకు వస్తుందో లేదో చూసుకుంటాం. ఒకవేళ రెండు సైడ్స్ నుంచి వస్తే కనుక స్పిల్లేజ్ ఉంటే కనుక దాన్ని ట్యూబ్స్ రెండు కూడా ఓపెన్ ఉన్నాయి అంటాం అనమాట. సో ఇది ట్యూబ్ టెస్ట్. సో ఇది యూజువల్గా ఓపీ బేసిస్లోనే చేయొచ్చు. జస్ట్ ఒక 20 to 30 minutes పడుతుంది. అండ్ యూజువల్గా ఎనస్థీషియా కూడా అవసరం లేదు, బట్ మినిమల్ పెయిన్ అయితే ఉంటుంది పేషెంట్కి. ఒకవేళ రెండు ట్యూబ్స్ కనుక బ్లాక్ ఉంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అండ్ ఒకవేళ సమ్ టైమ్స్ పార్షియల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఈ హెచ్ఎస్జీ టెస్ట్ చేయడం వల్ల ఆ బ్లాకేజ్ క్లియర్ అయ్యి తర్వాత ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్సిక్వెంట్ సైకిల్స్లో న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశం కూడా ఉంది.